మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా ఎలక్షన్స్ మూమెంట్ లో? అరే నేను సపోర్ట్ చేసిందే కాంగ్రెస్ పార్టీకి. అప్పుడు మేము ఏమన్నామంటే ఎందుకు సపోర్ట్ చేసినాం, 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఒక నిరుద్యోగ విషయంలో అటర్ ఫ్లాప్ అయిపోయింది. అయింది కాబట్టి మేమేమనుకున్నామంటే ఖచ్చితంగా ఒక రెస్పాన్సిబుల్గా నాకు అంత ఉన్నప్పుడు అన్ని యూనివర్సిటీస్ తిరిగినా, అన్ని చోట్ల తిరిగినా, నా ప్రయత్నం నేను చేసినాం. మరి నేను వాళ్ళ కోసం అరే ఈ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పినోడిని, విద్యా వ్యవస్థ మారుతుందని చెప్పినోడిని, మరి వీళ్ళకి ఇది అన్యాయం జరుగుతున్నప్పుడు నేను వాళ్ళ గురించి నేను మళ్ళీ ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా నాకు? ఉంది. కాబట్టి నేను ఫైట్ చేసిన. మరి నేను ఫైట్ ఎట్లా చేయగలను? మరి మీరు అనవచ్చు ఆమరణ నిరాహార దీక్షనైనా నా సొల్యూషన్ అని. అంటే తెలంగాణ అనేదే నిరుద్యోగులది, విద్యార్థులది. 1969 నుంచి చేసుకుంటూ వస్తున్నారు. 1969 నుంచి మొదలు పెడితే రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం పోస్ట్పోన్ కోసం 5,000 మంది బయటకు వచ్చినారు. దాని తర్వాత 5,000 అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వాన్ని పడగొట్టినారు, ఇంకో ప్రభుత్వాన్ని నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత 6 నెలలు వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ నెలలోనే ఇస్తానన్నారుగా. వాళ్ళు రాగానే మేము 10 రోజులే స్టార్ట్ చేస్తే మా తప్పు. నెల రోజులైంది, నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నారు, ఎంపీ ఎలక్షన్స్ అన్నారు, ఎలక్షన్ కోడ్ అన్నారు, పిల్లలు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు. అంతా అయిన తర్వాత పిల్లలు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినారు, నేను కాదు. నేను ఎక్కడైనా ఉన్నాను రిప్రజెంటేషన్లో? రెండోది 2,000 మంది సభలు చేసుకున్నప్పుడు, ఇందిరాపార్క్ దగ్గర చేసుకున్నప్పుడు నేను ఎక్కడ ఉన్నానా? రెచ్చగొట్టడం అనేది రాజకీయం చేయాలనుకున్నాడు, పేరు కోసమే ఫేమస్ కావాలనుకున్నాడు, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఒకవేళ నిజంగా నాకు అది ఉంటే ఫస్ట్ నుంచే నేనే లీడ్ తీసుకొని నేనే అందరు కలిసి అరే మనకు ఉద్యోగాలు రావట్లేదు అని రెచ్చగొట్టి ఇది చేసి అని చెప్పేసి నేను దాన్ని 10,000 మందితో 1,00,000 మందితో నేను ఏదైనా చేస్తే అక్కడి నుంచి ఇక్కడ చేసుకుంటే ఇప్పుడు నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే ఓకే వీడి దగ్గర లేనుంది అని అనుకోవచ్చు.